బాయ్‌కాట్ చేయడం అంటే ఏంటండి? అసలు నీకు రాజధానిలో ఉండటం ఇష్టం లేదా? అయితే రాజధానిలో ఉండటంలో ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు ఇక్కడ ఉంటావు ఇంకా? నీ ఇల్లు ఇక్కడ ఎందుకు? ఎందుకిక్కడ ఎళ్లి ప్యాలెస్ ఉంది కదా! నీకు బెంగుళూరు ప్యాలెస్ ఉంది, లోటస్ ప్యాలెస్‌లున్నాయి, నీ తండ్రి గారి ఉన్నాయి. అయన్నీ కడప అసలు ఎళ్ళిపోవచ్చు కదా! నీకు రాజధాని అవసరం లేదు కదా! నీకు రాజధాని 3 రాజధానులని వంక చెప్పి నాటకాలు సరిపిచ్చి టైం అంతా వేస్ట్ చేసేసి మళ్ళీ 20 ఏళ్ళు వెనక్కిపోయామండి. 20 ఏళ్ళు తీసుకొస్తామండి. ఒక యో ఒక తరం, 2 తరాలు వెనక్కెళ్ళిపోయినియి. ఆ తరాలు మళ్ళీ తీసుకొస్తామా? ఎంత లాస్ అయిపోయింది, ఎంత నష్టం పోయింది. అదంతా ఇవాళ పూడ్చుకొని ఈ ప్రభుత్వం తీసుకొచ్చి మళ్ళీ అయన్నీ సమకూర్చుకొని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడి మళ్ళీ ఇవాళ ఒక స్టేజ్‌కొచ్చామండి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక స్టేజ్‌కి తీసుకురావడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడ్డాయో మేమందరం చూస్తున్నామండి. ప్రతిదీ గమనిస్తున్నాము. మేము ఒకటే చెప్తున్నామండి. మీరు మాట్లాడేది ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా అసెంబ్లీకొచ్చి మాట్లాడండి. మీ 11 సీట్లతోనే ఆ రోజు బాబు గారికి గూడా ఎన్ని సీట్లొచ్చినాయో మీకు తెలుసు. అయినా గానీ ఏనాడు ఒక్కరోజు గూడా మిస్ అవ్వకుండా అసెంబ్లీకొచ్చారు. మీరు చేసిన అవమానంతోనే ఆయన బాయ్‌కాట్ చేసి వచ్చేసారు తప్ప అసెంబ్లీ ఏనాడు ఆయన బాయ్‌కాట్ చేయలేదు. మీకు గూడా దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి పోరాడుకోండి. వైసీపీ కొత్త స్లోగన్ చెప్తుంది. ఇక అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కాదు, అవినీతి ఎక్కువ జరుగుతుంది. ముందు రైతులకు న్యాయం చేయమంటారు. ఏం చెప్తారు ఒక రైతుగా మీరు? అవినీతి జరుగుతుందని చెప్పి మీరు నిజంగా వచ్చి మాట్లాడమని చెప్తున్నాము. మీరు వచ్చేదేదో పేపర్ రూపంగా వచ్చి మాట్లాడండి. ఆధారాలతో మాట్లాడండి. మేము గూడా దానికి సపోర్ట్ చేస్తాము.